వైభవంగా తన చెల్లి పెళ్లి జరుగుతూ ఉంది. శ్రీనివాస్ ఫోన్ మోగింది. తెల్లారితే చెల్లెలి పెళ్లి. అంతా సంగీత్ మూడ్లో ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఫోన్ ఆన్సర్ చేసి మాట్లాడుతూ శ్రీనివాస్ ఒక్కసారిగా కింద కూలబడిపోయాడు. ఉన్నట్టుండి బోరున విలపించాడు. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. అందరూ కంగారు పడుతున్నారు. చెల్లెలు బావగారికి రాసిచ్చిన ఇల్లు రోడ్డు వెడల్పులో కొట్టేస్తున్నారట. రేపు నోటీసులు ఇస్తారట అని ఊరి నుంచి కబురు వచ్చిందని ఏడుస్తూ చెప్పాడు. శుభకార్యం జరిగే ఇల్లంతా విషాదంతో నిండిపోయింది. మ్యూజిక్ ట్రూప్ వాళ్ళని బంధువులు డబ్బులిచ్చి పంపించే పనిలో ఉన్నారు. ఇంతలో మళ్ళీ శ్రీనివాస్ ఫోన్ మోగింది. కన్నీళ్ళు ఆపుకుంటూ ఫోన్ ఎత్తిన శ్రీనివాస్ 2 నిమిషాలు అవగానే హే అంటూ ఉత్సాహంతో లేచి గంతులేశాడు. ఆ మ్యూజిక్ వాళ్ళని ఆపండి, అందరం డాన్స్ చేయాలి అంటూ ఉత్సాహంలో చిన్న పిల్లాడిలా మారిపోయి మాట్లాడేస్తున్నాడు. అసలేంటి కదా అని ఆరా తీస్తే ఆ నోటీసులు తమ ఊరి పేరు లాగి ఉన్న మండలంలోని మరో ఊరికి అని తెలిసింది. అరగంటకు ముందు శ్రీనివాస్ దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు ఉత్సాహంతో చిందులేస్తున్నాడు. కారణం ఏంటి? అతని మనసు